అనేవి ఓటీటీలు అనేవి సినిమాలను ఇప్పుడు సరిగ్గా వాళ్ళని డీల్ చేయలేకపోతున్నాం అని, ఎందుకు మన వైపు నుంచి ఒక ఓటీటీ సిస్టమ్ని పెట్టుకుని ఆ సిస్టమ్ని మనం డీల్ చేసుకోలేమంటారా? ఆఫ్టర్ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాతే అది మన వల్ల కాదంటారు. అది ప్రొడ్యూసర్స్ అయితే అవ్వదండి అది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి వచ్చినప్పటికీ చాలా ఎకనామికల్గా చాలా ముడిపడి ఉంటాయి ప్రొడ్యూసర్స్. అది రావాల్సింది ఎగ్జిబిటర్స్ సైడ్ నుంచి. ఇప్పుడు హిందీలో అంత సక్సెస్ అయ్యారు 8 వీక్స్ అంటే అది ఎగ్జిబిటర్స్ నిలబడింది, ప్రొడ్యూసర్స్ నిలబడింది కాదు. ఇక్కడ కూడా ఎగ్జిబిటర్స్ నిలబడితే అది సక్సెస్ అవుతుంది తప్పితే ప్రొడ్యూసర్స్ వైపు నుంచి అయితే అది సక్సెస్ అవుతుంది. ప్రొడ్యూసర్స్ కొంతమంది ఇనీషియల్ స్టేజ్లో ఓటీటీ పెట్టుకుని ఎవరికాళ్ళు ఇండివిజువల్గా పెట్టుకుని చేద్దామనే ఆలోచన చాలా మంది, దిల్రాజు లాంటి వాళ్ళు కూడా చేశారు, గీతా ఆర్ట్స్ కూడా. అంటే అది ఏంటండి ఇనీషియల్లోనే మనకి ఎకనామికల్గా వర్కౌట్ అవ్వదండి, ఇంపాసిబుల్. అది అవన్నీ మాట్లాడుకుంటా బాగుంటాయి అక్రాస్ ది టేబుల్, బట్ ఇట్ డజంట్ వర్క్. కాకపోతే ఏంటి, మీరు అడిగిన దానికి ఆ 8 వీక్స్ పాకెట్ అనేది ట్రై చేస్తున్నాం. థియేటర్లను నార్త్లో చేయగలిగారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు వరకు తీసే సినిమాలు బికాస్ ఆఫ్ వేరియస్ ఓటీటీలో కమిట్మెంట్లు అగ్రిమెంట్లు ఏమి ఉన్నారు. అది ఇందాకంతా అదే ప్రొడ్యూసర్ కలెక్టివ్గా వస్తే ఇక్కడి నుంచైనా యూ కెన్ డూ దట్, అది మనకు కూడా మంచి జరిగేది. సో అది ఆ ప్రాసెస్ లో ఉంది. ఎకో సిస్టమ్ దెబ్బతిన్నకుండా వెళ్ళాలి, అంతే కదా సార్. Heba. Yeah, hi. Myself Hema Mali here. Hi. So first of all, congratulations, Isha trailer చాలా బాగుంది. Thank you, ma'am. Okay, how you అర్థమవుతుంది ఏంటంటే 25th December you are going to end this year with a bang. Inshallah. Okay, how you are planning your 2026 and how Isha helps to your career అంటే ఏం చెప్తారు? As of now, I don't have any answer. I am just waiting for tomorrow, and I hope Jesus blesses me this Christmas. That's all. 2026. I am not hoping for anything else. I will see when it happens. As of now, everything is for tomorrow. All the very best. And Thank you. Trigun garu. సో యాక్చువల్లీ ఇందాక మీరే చెప్పారు మేము 2 సినిమాలు కలిపి చేసాము, సో మా నుంచి ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ని ఆశిస్తారు, బట్ ఇందులో ఓన్లీ చిటికిన వేలే పట్టుకున్నాం అని చెప్పి. అండ్ ఈసారి చూసుకుంటే ప్రమోషన్స్లో కూడా మీరు చాలా బాగా యాక్టివ్గా ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. హౌ యూ టేక్ అప్ దిస్ ఆల్ థింగ్స్ అండ్ ఇషా మీకు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలా మంది మాట్లాడేది తెలియదు ఏంటంటే ఓటీటీ ఎలా వస్తుంది, ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, ప్రొడ్యూసర్స్ ఎలా. దెర్ ఆర్ 2 రేంజ్ ఆఫ్ యాక్టర్స్. ఒకటి ఏంటంటే టాప్ లెవెల్ అండ్ ద రెస్ట్ మేము కింద సర్వైవ్ అవుతూ వచ్చే ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్, అండ్ మధ్యలో చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారు. యూనో దిస్ ఇస్ యూజువలీ హౌ ద టేబుల్ ఇస్ సెట్. సో మాకేంటంటే నాకు పోస్ట్ కోవిడ్ చాలా గ్లోరియస్గా ఉండింది, ఎందుకంటే థియేటర్ ఇప్పుడు సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 30-40% పెట్టి పబ్లిసిటీ చేసి థియేటర్ అది వర్క్ అవుతుందా లేదా లాస్. అండ్ మోస్ట్లీ న్యూ ప్రొడ్యూసర్స్, ఇది కూడా ఒక కొత్త ప్రొడ్యూసర్, యూనో బై ద గైడెన్స్ ఆఫ్ దాము గారు అండ్ వాట్ ఎవర్ ఎల్స్. సో అప్పుడు ఓటీటీ వాజ్ వెరీ కంఫర్టబుల్. సో నాకు ఈ హెడ్ ఏక్ లేదు. ఈ ఇయర్ ఉద్వేగం ఒక సినిమా రిలీజ్ చేసాం, దాని ముందు లాస్ట్ ఇయర్ 2-3 ఫిల్మ్స్, వేరే లాంగ్వేజెస్ కూడా చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. నేను నా ఫస్ట్ కన్నడ ఫిల్మ్ లాస్ట్ ఇయర్ చేశాను. ఇట్ వాజ్ ప్లేస్డ్ అట్లీస్ట్ 16 or 17 ఫెస్టివల్స్. ఇప్పుడు సడన్గా ఏమైపోయిందంటే వాళ్ళు కొండ మానేశారు, ఇటు థియేటర్ అటు కాలు పెట్టుకుని మధ్యలో స్టక్ అయ్యామన్నమాట. సో లక్కీలీ ఈషా కేమ్ అండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ టు ఎస్టాబ్లిష్ అగైన్ ఇన్ థియేటర్స్. ఇప్పుడు ఐ హ్యావ్ కంటిన్యూస్గా 3-4 రిలీజెస్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా వెరీ క్వాడ్రెంట్. ఇప్పుడు ఒక విజయ్ సేతుపతి గారి సినిమాలో నేను యాంటగనిస్ట్గా చేశాను, మిష్కిన్ గారు తీసుకుంటూ కమ్అవుట్ నెక్స్ట్ ట్రైన్ అని చెప్పి, బట్ దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ క్వాడ్రెంట్. కానీ వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ ఇస్ ఒక కళా స్వాక్ష ఉంది. యూనో టెక్నికలీ నేను ఒక హీరోగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి, నెక్స్ట్ సినిమా ఇంత దానికింత అని వెళ్తే నేను ఈ సినిమా అసలు చూస్ చేయలేను. అబౌట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఆ రేస్ని కంటిన్యూ చేస్తామా లేదా ఈ కళాస్వేచ్ఛతో ఈ ఆర్టిస్ట్ అన్న విషయాన్ని మనం సస్టైన్ చేస్తాము. యూనో ఎకనామిక్లీ యూ కెన్ బి ఎల్స్వేర్, సమ్ ఫిల్మ్స్ విల్ బి గ్రేట్లీ పేయింగ్, కొన్ని సినిమాలు అసలు సరే చేద్దాం అని చెప్పి వెళ్ళి చేస్తాం. స్టార్టింగ్ ఫిల్మ్ అగైన్ నెక్స్ట్ వీక్, తను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాడు, తనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వాడి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు, వాడు ఇప్పటివరకు నాకు రూపాయి ఇవ్వలేదు, ఎంత ఇస్తాడో కూడా తెలియదు, బట్ వీ బిలీవ్ ఇన్ ది ఐడియా, వీ వాంట్ టు గో అండ్ మేక్ ఇట్. సో ఇట్లా ఉన్నప్పుడు డెఫినెట్లీ టు ఈ ప్రైజెస్ తగ్గడం కానీ పీపుల్ కమింగ్ బ్యాక్ ఇన్ సైడ్ కానీ దిస్ డెఫినెట్లీ హ్యూజ్ బూస్ట్ టు దిస్. ఎందుకంటే 90% ఆఫ్ ద ఫిల్మ్స్, ఒక 250 ఫిల్మ్స్ ఇయర్లీ ఉంటే ఓ 200 to 220 ఫిల్మ్స్ ఈ రేంజ్లోనే వస్తాయి. యూనో అండ్ ద సక్సెస్ పర్సంటేజ్ ఇస్ మచ్ లోవర్. యూనో బిగ్గర్ ఫిల్మ్ ఇట్ హ్యాస్ సమ్ పుల్లింగ్ పవర్, దానికి మార్కెటింగ్ స్ట్రెంత్ కానీ సపోర్ట్ కానీ సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్. కానీ దీనికి చెప్పినట్టు దిస్ ఫిల్మ్ గాట్ లక్కీ. యూనో దర్ ఆర్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది కాదు, వాళ్ళు చూసారు, వాళ్ళకి నచ్చింది, ఇట్స్ రైట్ టైం రైట్ ప్లేస్ టు రిలీజ్,
ఇట్స్ గుడ్ కాంబినేషన్, వర్కౌట్ అయింది, మిరకల్ లా జరిగింది. సో దిస్ ఇస్ వేర్ వీఆర్. అండ్ ఈషా పర్ఫామ్ అవుతే ఇంకెక్కువ థియేటర్కి వస్తాయి అనుకుంటా సినిమా. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వాసు గారు, వన్ థింగ్ ఇందాక మీరు అన్నారు కదా హెబ్బా నన్నెందుకు మర్చిపోయా అని చెప్పి. బేసిక్ ఇది నోయింగ్ గా జరుగుతుందో అన్నోయింగ్ గా జరుగుతుందో తెలియదు. ప్రతి ప్రెస్ మీట్ లో వంశీ నందిపాటి గారు హీరోయిన్ పక్కనే కూర్చుంటున్నారు. అమ్మా అసలు ఈ పాయింట్ అబ్జర్వ్ చేయలేదు మేము. లేదు, నెక్స్ట్ నుంచి చూస్తా, ఇది పర్టికులర్ గా మైండ్ లో పెట్టుకుంటా. హెబ్బా గారు, హెబ్బా Hi. హాయ్. ఇద్దరు ప్రొడ్యూసర్లో మీకు బాగా మంచిగా అనిపించిన ప్రొడ్యూసర్ ఎవరు? నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఎవరితో చేస్తున్నారు? నాకు ఈ మూవీలో నచ్చిన ప్రొడ్యూసర్ వెంకట్ గారు, యాక్చువల్లీ మా యాక్చువల్ మూవీ ప్రొడ్యూసర్. అదే అబ్బా. మరి సౌభాగ్యం అని అన్నారు కదా వీళ్ళిద్దరి వల్ల. సో నాకు ఈ మూవీకి డబ్బు ఇచ్చిన ప్రొడ్యూసర్ వెంకట్ గారు. నాకు తనతో పనిచేసి పెద్ద సౌభాగ్యంగా ఉంది. ఒక పారు ముగ్గురు దేవదాసులు అని ఉంది కదా, అది గుర్తొస్తుందండి. అండ్ ఈ సినిమా వై షుడ్ బి వాచ్ ఇషా మూవీ ఇన్ థియేటర్స్? ఎందుకంటే ఒక 6-7 ఫిల్మ్స్ ఉన్నాయి స్ట్రెచ్. For two reasons. One, for Srinivas sir's vision and his direction and what he wants to portray to this film. And second, we have Bunny sir and Vamsi sir's backing, which the other 5 films don't have. సో ఆన్ ద On this is a film, you'll enjoy watching it only on big screen because of the visual and sound quality, and especially these genre of films, those two are very important. ఈ కాంపిటీషన్ లో నాకున్న ఒకే ఒక్క వర్రీ ఏంటంటే ఈ సినిమా నిజంగా అంటే సౌండ్ ఎంజాయ్ చేస్తాము, బట్ ఇన్ని సినిమాలు ఉండటం వల్ల అట్మాస్ స్క్రీన్స్ ఎన్ని దొరుకుతాయి అనేది నేను నిజంగా వరీ అవుతున్న విషయం రాత్రి నుంచి. బికాస్ దిస్ ఇస్ లైక్ నిజంగా థ్యాంక్స్ టు ద ధ్రువన్ అండ్ హిస్ టీమ్. సౌండ్ చాలా బాగా ఇచ్చారు వాళ్ళు, మిక్స్ కూడా చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే నియర్లీ మిక్స్డ్ ఫర్ ద 20-25 డేస్ దీన్ని మిక్స్ చేశారు వాళ్ళు. నిజంగా ఎక్స్పీరియన్స్ చూడాలంటే ఇట్ షుడ్ బి వీ షుడ్ వాచ్ ఇట్ ఇన్ ద అట్మాస్. కానీ ఎన్ని స్క్రీన్లు దొరుకుతాయి అనేది ఒకటే నాకు నిజంగా ఉన్న వరీ దీన్ని. దామోదర్ ప్రసాద్ డైరెక్టర్ గారు దామోదర్ ప్రసాద్ సార్, యాక్చువల్గా మీరు సినిమాలు అంటే మా అందరికీ తెలుసు, ఆలమూర్లైన్ కానీ ఏదన్నా కానీ ఒక ఫ్యామిలీ డ్రామాస్ కంప్లీట్గా ఉంటాయి. ఇది ఫ్యామిలీ సినిమా, అందరూ చూడని చెప్తున్నా, సంథింగ్ హర్రర్ అండ్ థ్రిల్లర్. సో మీ జోనర్కి ఈ జోనర్ని ఎలా కనెక్ట్ చేశారు? డైరెక్టర్ గారు ఏం చెప్తే మీరు ఒప్పుకున్నారు? కాదమ్మా, అసలు బేసిక్గా అందరూ అడిగే క్వశ్చన్ ఇది. నేను ఏ జానర్కి ఫిక్స్డ్ మనిషిని కాదు. సినిమా నాకు కథలు చెప్పినప్పుడు, కొన్ని కథలు విన్నప్పుడు నాకు ఏ కథ అయితే నచ్చిందో చేయటం మొదలు పెడతాను. అది అలా మొదలు స్టార్ట్ చేసింది. వరుసనే బ్యాక్ టు బ్యాక్ 100 కథలు విన్నప్పుడు ఆ 3 సెట్ అయినాయి. అక్కడ మధ్యలో హోరాహోరీ అని ఒకటి చేశాను, అది గుర్తుండదు కదా ఎవరికి. మధ్యలో నరేష్ ఒకటి చేశాను, అది ఎవరికి గుర్తుండదు. సో అట్లా బట్ ఐఎమ్ నాట్ ఫిక్స్డ్ టు ఎనీ జానర్. అండ్ ముగ్గురు సార్, ప్రొడ్యూసర్ ముగ్గురు ఎవరు చెప్పిన ఒక అండ్ అంటే ప్రమోట్ చేస్తున్న ప్రతిసారి కూడా యువర్ సెయింగ్ ద బెస్ట్ హర్రర్ సినిమా, హర్రర్లో ఒక డిఫరెంట్, ఖచ్చితంగా భయపడతారు థియేటర్లో, భయపెడతాము, వీఆర్ రెడీ టు మేక్ ఫియర్ ద ఆడియన్స్ అని చెప్తాను. ఏంటి సార్ మీ కాన్ఫిడెన్స్ అంతా భయపెట్టడం? అంటే లాట్ ఆఫ్ హర్రర్ ఫిల్మ్స్ చూసేసి ఉన్నాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఓటీటీస్ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు దీంట్లో మీరు కొత్తగా భయపెట్టిపోయి జనాలు థియేటర్ కొంత ప్రమోషన్ కోసం చేసాము, కొంచెం ఎన్హాన్స్ చేసాం ప్రమోషన్ కోసం. బట్ ఫ్యాక్ట్ ఇస్, దీంట్లో ఉన్న సౌండ్ కానీ విజువల్ కానీ మీరు సినిమా అంటే ఈ క్వశ్చన్ మీరు సినిమా చూసినాక నేను అడగాలి, మీరే చెప్తారు ఆన్సర్ దానికి. అండ్ మెయిన్గా నేను యాక్చువల్గా వీళ్ళిద్దరికి సినిమా ఫస్ట్ టైం చూపించినప్పుడు ఇదే థియేటర్లో చూశారు. ఓకేనా, చాలా క్యాజువల్గా వచ్చి చూశారు. నేను చెప్పా వీళ్ళకి థ్రిల్లరు, నేను ఎప్పుడు కూడా వీళ్ళకి థ్రిల్లరు ఒక టింజ్ ఆఫ్ హారర్ అయ్యా అని చెప్పా ఫస్ట్ నుంచి. క్యాజువల్గా వచ్చి చూశారు, అప్పుడు దానికి ఆన్సర్ వీళ్ళు ఇస్తారు ఏంటంటే. అంటే జనరలీ నాకు ఏదో టింజ్ అండ్ లిటిల్ హారర్ అనగానే నాకు హర్రర్ అంటే నిజంగా భయపడిన పెద్ద, ఎందుకంటే అది ఎలా తీస్తారు, ఏం తీస్తారు, ఎవ్రీథింగ్ మనకు తెలుసు కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇదే థియేటర్లో కూర్చొని చూసినప్పుడు 4 సార్లు అయితే ఉలుకు పడ్డాను. అంటే దాంట్లో ఏంటంటే మెయిన్ నచ్చింది ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్ వస్తుందని తెలుసు నాకు. ఎప్పుడైతే డైరెక్టర్ స్లో చేస్తున్నారో లేదంటే సైలెంట్ చేస్తున్నారో నెక్స్ట్ ఎఫెక్ట్ పడుతుంది, అంత ప్రిపేర్డ్గా ఉన్న నాకు కూడా పచ్చకం అనిపించింది. ఇది సార్ దామోదర్ గారు, హలో అండి. వంశీ గారు కాదు, అదే ఇప్పుడే అడుగుతున్నా సార్. నేను ఒక వీడియో ఉంది చూశాను, అదే ఆడియన్స్ అంగీకార పత్రం అది పెట్టారు కదా,
అంటే నిజంగా పోతే ఓ ఊరుకోండి సార్, అది ఆల్రెడీ పొద్దున్నే తిట్టాను మనోడిని, అలాంటి పెట్టద్దు బాబు అని. అంగీకార ఏంటి అది, జనాలు కన్ఫ్యూజ్ అవుతారు, ఏదో రాయి చేసుకుంటున్నారు అనిపించింది దాంట్లో పెట్టాం. ఇప్పుడు గాలి ఎవరో వెనకాల నుంచి పిలుస్తున్నట్టు, ఊపిరి ఏదో తగులుతున్నట్టు నాకు అనిపించింది సినిమా చూసి. నాకు ఎందుకురా బాబు అని మళ్ళీ ఆడిన తిట్టుకోకుండా ముందే పెట్టించాం. దాంట్లో తప్పే ఉంది. అది కొంచెం ఎక్స్ట్రా ఇది Extra ఏం కాదు, అది కరెక్ట్. అది promotion. అంటే అంటే అది చూసి భయపడి రాకపోతే మరి మళ్ళీ ఎందుకురా వస్తారు. భయంలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మళ్ళీ భయపడటానికి మళ్ళీ వస్తా ఉంటారు. ఇక నేను చెప్పా, ఎవడన్నా అదేదో చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ డబ్బులని వంశీ కడతాడని చెప్పి. సార్ దామోదర్ గారు, యాక్చువల్ గా సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్స్ అదర్ లాంగ్వేజెస్ లో చూసిన తర్వాత, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు మన దాంట్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ సినిమాలు చాలా బాగున్నాయని మాట్లాడుకుంటాం మనం, యాజ్ అ తెలుగు ఆడియన్స్ గా చెప్తున్నాను. అండ్ ఒక ఈషా అనే థ్రిల్లర్ ని మీరు కాన్ఫిడెంట్ గా థియేటర్ కి తీసుకెళ్తున్నారు. అంటే చాలా సినిమాలు చూసాం మనం, ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలా మాట్లాడుకున్నారు, అదే థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు చూడకుండా. బట్ వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ టేకింగ్ టు ది థియేటర్స్ అంటే ఏం చెప్తారు? ఈ సినిమా చూసారు, అదే మాడతారు. ఈ సినిమా గురించి కూడా మన తెలుగు సినిమా, ప్యూర్ తెలుగు సినిమా గురించి కూడా మాడతారమ్మా, అందరూ మాడతారు. ఇప్పటి వరకు అదే జరిగింది కదా సార్, అంటే తెలుగులో అంటే కాదు వచ్చిన కదా, అన్నావు కదా సినిమాలు వేరే కదా. లాంగ్వేజెస్ డబ్ Yeah, చేసిన yeah. సినిమా అన్ని అంటున్నావు కదా. ఇక్కడ తెలుగు స్వచ్ఛమైన తెలుగు సినిమా, వాళ్ళు ఏం ఆడుకున్నారు సినిమా చూసి ఈ సినిమా కూడా అదే ఆడతారు. ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అందరు రివ్యూర్స్ కి ఒక్క నా రిక్వెస్ట్ అండి టీం తరపు నుంచి. ఎస్, మీరు రాసి ఏ ఒపీనియన్ అయినా సరే అది 100% మీ పర్సనల్ ఒపీనియన్, మేము రెస్పెక్ట్ చేస్తాము. ఒకటే ఏంటంటే ఈ సినిమా ఒక క్లైమాక్స్ వచ్చి ఒక చిన్న థ్రిల్లర్ పాయింట్ నుంచి తిరుగుద్ది సినిమా మొత్తం. అదొక్కటే మాత్రం ఫస్ట్ 2 రోజులు రాసే రివ్యూస్లో మాత్రం కొంచెం హోల్డ్ చేయండి. బికాస్ అది కనుక ఓపెన్ అయితే సినిమా చూసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. అందుకని చెప్పి రివ్యూస్ రాసే వాళ్ళందరికీ కూడా నా పర్సనల్ రిక్వెస్ట్, ఒక ఫస్ట్ 3 days మాత్రం దయించి అది ఏదైతే పాయింట్ ఉందో దాన్ని మాత్రం కొంచెం హోల్డ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వన్ లాస్ట్ థింగ్, తాయెత్తులు ఉన్నాయి 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 అన్ని సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఉన్నాయి. ఆ వంశీ బడ్జెట్ అమ్మ, తాయెత్తులు, ఈ పత్రాలు ఇవన్నీ కూడా అన్ని మొత్తం. అదే రేపు December 25th రిలీజ్ అయ్యే అన్ని మూవీస్ ఆడాలి. అన్నిట్లోకి మాకు సంబంధించిన మాది ఫస్ట్ ప్రయారిటీ అయితే కొంచెం మాకు ఇవ్వడానికి కోరుతున్నాను. వృషభ తర్వాత ఉంది, అండ్ రమ్య, నా ఫ్రెండ్ రమ్య, అది పతంగన్ ఉంది, ఆ మూవీ కూడా ఆడాలి. అన్ని మూవీస్ ఆడాలి, మాకు కొంచెం బాగా ఆడాలి అనేది మా కోరిక అంతే. అందరూ కూడా నాకు బాగా కావాల్సిన సినిమాలు ఒకటి ఆడుతున్న 5 సినిమాలు 4 సినిమాలు నాకు బాగా కావాల్సిన. సో ఎవ్రీబడి విష్ దెమ్ ద బెస్ట్. అందరు సినిమాలు ఆడాలి, అన్ని కలకలాడుతూ ఉంటుంది ఇండస్ట్రీ, అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరికొద్ది గంటల్లో ఈషా సినిమాని మనందరం ఎంజాయ్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. అండ్ ఈ ఈవెంట్ ని హోస్ట్ చేయడం నా సౌభాగ్యం. థ్యాంక్ యూ.